ఇప్పుడు మీరన్నట్టుగానే ఇది భూమండలానికి అప్లికేబుల్ చేద్దాం. ఇదంతా జరిగింది దైవలోకం. అవును. ఆ కిందికి వచ్చినప్పుడు ఆషాఢ మాసం ఏ విధంగా మొదలైంది. ఇక్కడ ఇదే సమయానికి వ్యవసాయం చేతికొస్తుంది. అంటే పంటలు ఈ నాగలి బట్టి, ట్రాక్టర్లు బట్టి, ఇవన్నీ పెట్టి వర్షం కోసం ఎదురు చూసి వేసే సమయం ఇదంతా. అంటే భూమి అంతా మెత్తగా ఉంటుంది కదా స్వామి. ఆ విషయం ఇయ్యడం చేత ఆషాఢ మాసం కంటే ముందు మాసం ఏప్రిల్, మే ఎక్కువ శాతం ఏముంటాయి, పెళ్ళిళ్ళు. అవును, పెళ్ళిళ్ళు ఉంటాయి, ఎండలు ఉంటాయి, పెళ్ళిళ్ళు ఉంటాయి. ఈ పెళ్ళిళ్ళు ఉండడం చేత పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఆషాఢ మాసం మొదలు కాగానే వర్షాలు. మరి పెళ్ళిళ్ళు అయిన యువతి యువకులు యుక్త వయసులో ఉంటారు కాబట్టి ఒకరినొకరు చూసుకుంటూ కూర్చుంటే వ్యవసాయం చేయడానికి ఆ పురుషుడు రాడు. ఆ పురుషుడు రాకపోవడం వల్ల వ్యవసాయం దెబ్బతింటుంది అని చెప్పేసి ఒక గ్రామంలో పెద్ద మనిషి ఏం నిర్ణయించుకుందంటే, అత్త మొహము కొడుకు మొహం, అంటే ఈ మొగుడి మొహం, కేవలం మొగుడు మొహమే, అత్తది లేదు అక్కడ. మొగుడి మొహం చూడకూడదు, బిడ్డ వాళ్ళ పుట్టింటికి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఈ కొడుకు నాగలి బట్టి పొలానికి వెళ్తాడు అనేది పెద్ద మనుషులు నిర్ణయించారు. శాస్త్రోక్తంగా రాసలేదు ఇది. బిడ్డని పెళ్లి కొడుకు పెళ్లి పిల్లగాళ్ళు ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటే మరి ఆడ వ్యవసాయం చేయడం, ఇప్పుడు వయసులో ఉన్నోడే ఆడ వ్యవసాయం చేయాలి, అందరూ ఉంటారు. కాకపోతే ఈయన పాత్ర కూడా అవసరం ఉంటది. ఒకే కొడుకుని ఇంటికి ఏం చేస్తారు మరి, నలుగురు కొడుకులు ఉంటే ఆ వేరు విషయం. కాబట్టి అలా అంతరార్థం వల్ల ఆడపిల్లలు వెళ్తున్నారు ఇప్పటికీ. బై డిఫాల్ట్ లో ఫాల్ట్ ఇది, అంతే కానీ వెళ్ళాలి అని శాస్త్రంగా లేదు. కానీ పార్వతీ పరమేశ్వరుల దగ్గరికి నల్లపోచమ్మ తల్లి చేరడం కూడా దైవాజ్ఞతోనే. తల్లిదండ్రులు కూడా బిడ్డల ఇంటికి రావాలని కోరుతారు కదా, కనీసం ఈ వంకతో నన్న వస్తున్నారు అని మన వాళ్ళందరూ ఇంకా పాటిస్తున్నారు.